వెల్కమ్ టు నాయకుడు కార్యక్రమం. ఇవాళ మన నాయకుడు పెనుగొండ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి. గత 8 ఏళ్లుగా జిల్లా టీడీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. 2 సార్లు ఇప్పటికే పెనుగొండ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 3వసారి హ్యాట్రిక్ విజయం సాధించడానికి ఈసారి టీడీపీ తరఫున బరిలో నిలిచారు. అంతకుముందు హిందూపురం ఎంపీగా 5 ఏళ్ళు పనిచేశారు. అంతకుముందు జెడ్పీ చైర్మన్గా కూడా పనిచేశారు. పరిటాల రవీంద్ర సమకాలికుడుగా జిల్లాలో టీడీపీ సీనియర్ నేతగా చాలా గుర్తింపు పొందారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెనుగొండ రూపురేఖలు దాదాపు మార్చే ప్రయత్నాలు చేశారు. ప్రతిష్టాత్మకమైనటువంటి కియా పరిశ్రమతో పాటు గొల్లపల్లి రిజర్వాయర్కు నీరు తెప్పించడం, అదేవిధంగా ఇరిగేషన్ మీద చెరువులకు నీళ్ళు ఇప్పించడంతో పాటు ఈ పరిశ్రమలు పెద్ద ఎత్తున పెనుగొండ తరలి రావడానికి బీకే పార్థసారథి తీసుకున్న చొరవ అయితే చాలా గొప్పదని చెప్పొచ్చు. అయితే జిల్లాలో 8 ఏళ్లుగా పార్టీని లీడ్ చేస్తూ జిల్లా అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం మన దగ్గర బీకే పార్థసారథి ఉన్నారో ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా మీరు సక్సెస్ఫుల్గా పార్టీ లీడర్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు. ఎట్లా ఉంది అసలు క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుంది? నామినేషన్ కార్యక్రమం ఈ నెల 25వ తారీఖున వేస్తున్నాము. అదేవిధంగా నామినేషన్ ముందు కూడా మీరు చూసినట్లయితే గత సంవత్సరం నుండి కూడా అన్ని ప్రాంతాలు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కలే తిరగడం జరిగింది. ఇంటింటా మేము అదేవిధంగా తెలుగుదేశం పార్టీని తీసుకొని వెళ్ళాం. అదేవిధంగా జన్మభూమి కార్యక్రమాలు కూడా చాలా గ్రామాల్లో చేశాం. అదేవిధంగా పసుపు కుంకుమ కార్యక్రమాలు అయితేనేమి చాలా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా 3వసారి కూడా హ్యాట్రిక్ సాధిస్తున్నా, మంచి భారీ మెజార్టీతో కూడా గెలవబోతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కారణం ఒక్కటే, ఎక్కడో ధర్మవరం నుండి ఇక్కడికి ఒక స్థానికేతరుడైనటువంటి వ్యక్తి రావడం జరిగింది. నేను ఇక్కడ స్థానికుడిని. ఈ స్థానికుడైనటువంటి సందర్భంలో గత 34 సంవత్సరాల నుండి ఈ రాజకీయాల్లో ఉన్నాను. నేను నా కాలేజీ జీవితం 24 సంవత్సరాల్లోనే నేను రాజకీయాల్లోకి ప్రవేశించాను. ఆ సందర్భంలోనే ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీగా, 2 సార్లు శాసనసభ్యుడిగా, అదేవిధంగా 8 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా మన 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. దానికి మనం తార్కాణాలను తీసుకున్నట్టయితే ఒక పక్క మనకి గొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్లు తెప్పించడం అయితేనేమి, అదేవిధంగా కియా పరిశ్రమ రావడం అయితేనేమి, అదేవిధంగా 324 కోట్ల రూపాయలతో త్రాగునీటి పథకం మంజూరు చేయించడం అయితేనేమి, 300 కోట్ల రూపాయలతో తారు రోడ్లు వేసే కార్యక్రమం అయితేనేమి, 400 కోట్ల రూపాయలతో 400 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడం అయితేనేమి, అదేవిధంగా చెరువులు నింపే కార్యక్రమం అయితేనేమి, గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడో కృష్ణదేవరాయలు గారు తవ్వినటువంటి చెరువులన్నీ కూడా మరమ్మత్తు చేసి కెనాలన్నీ కూడా పునరుద్ధరించడం అయితేనేమి, స్ట్రెంథనింగ్ చేయడం అయితేనేమి, అలాగే నేను ఎప్పుడూ కలగానేవాడిని మా ప్రాంతంలో ఒక సబ్సర్ఫేస్ డ్యామ్స్ కావాలని. ఆ కళ కూడా నెరవేరింది. దానికి దాదాపుగా 13 కోట్లు వెచ్చించి ఈరోజు రొద్దం చినుకోడపల్లి మధ్య ఒకటి, అదేవిధంగా శ్రీరంగరాజుపల్లి పైడేడు దగ్గర కూడా 3 సబ్సర్ఫేస్ డ్యాములు కూడా నిర్మిస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవాలయాల్లో కూడా ఈరోజు స్కూల్ని కూడా హై స్కూల్స్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఇక్కడ రొద్దానికి ఒకటి మంజూరు చేయించాం. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలు సోమందేపల్లికి, అదేవిధంగా ఎస్టీ రెసిడెన్షియల్ స్కూలు గోరంట్లకి, పెనుగొండకి కూడా ఒక ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్. అంటే మ్యాక్సిమం ఈరోజు చరిత్రలో 70 సంవత్సరాల స్వరాజ్యం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో కని విని ఎరగని రీతిలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఆ నిధులన్నీ కూడా తీసుకొచ్చాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారి సహకారం అయితేనేమి, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయ్యన్న పాత్రుడు గారు అయితేనేమి, సిద్ధా రాఘవరావు గారు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మంత్రులు, ఇరిగేషన్ మంత్రి అయితేనేమి, చాలా మంత్రులు కూడా నేను సీనియర్ కాబట్టి వాళ్ళందరూ కూడా నేను సీనియర్గా గుర్తించి ఎక్కడికి పోయినా కూడా వాళ్ళంతా కూడా ఎక్కువ నిధులను కూడా ఈ నియోజకవర్గానికి తెచ్చేదానికి ఉపయోగపడ్డది. అదేవిధంగా పెనుగొండ పట్టణంలో కూడా త్రాగునీరు ఇచ్చాము 5 కోట్ల రూపాయలు వెచ్చించి. కొండ మీదకి ఒక రోడ్డు కూడా వేస్తూ ఉన్నాం 14 కోట్ల రూపాయలతో. అదేవిధంగా ఒక ఆర్చ్ నిర్మించాం. అదేవిధంగా పెనుగొండ పట్టణం అంతా కూడా సిమెంట్ రోడ్లు వేశాం. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలను ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడిగా తీసుకుని వెళ్ళాం.
అదేవిధంగా సంక్షేమ రంగాలు తీసుకున్నట్టయితే రైతులకు రుణమాఫీ చేశాం దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు. దానిలో కూడా 3-4 విడతలు కూడా వచ్చే నెలలో రైతాంగం యొక్క అకౌంట్లకు కూడా పడతాయని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కరువు వచ్చిన సందర్భంలో గత 2 సంవత్సరాల క్రితం చూసినట్లయితే 1,320 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అనంతపురం జిల్లా ప్రజానికానికి వచ్చింది. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా 130 కోట్లు ఆ విధంగా రైతాంగానికి ఇచ్చాం. అదేవిధంగా నూతన వరవడికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి గారు ఈరోజు చూసినట్లయితే అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం ద్వారా ఎవరైతే 5 ఎకరాల లోబడి ఉన్నారో ఆ రైతాంగానికి 15,000 రూపాయలు ముంగారి తొలకరి వర్షాలు పడే లోపలే వాళ్ళందరూ కూడా జమ కూడా చేస్తాము. అదేవిధంగా 5 ఎకరాలు పైబడినటువంటి రైతులకు కూడా 10,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా ఇచ్చి ఆదుకోవడం జరుగుతూ ఉంది. అట్లనే ఈరోజు ప్రతి మనిషికి 5 కేజీలు బియ్యం ఇస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న సంక్రాంతి కానుకలు, అదేవిధంగా 32 కార్పొరేషన్ల ద్వారా ఈరోజు ఎవరైతే పేదలున్నారో నిరుపేదలున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు డబ్బులు ఇస్తున్నాం. అదేవిధంగా కార్పొరేషన్లు ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా మనకి బ్యాంక్ లింకేజ్ లేకుండా డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు లోన్స్ కూడా ఇచ్చేదానికి వెసులుబాటు వచ్చింది. నిరుద్యోగ భృతి కూడా ఈరోజు యువకులకు కూడా 2,000 రూపాయలు తల్లిదండ్రుల మీద భారం లేకుండా కూడా ఈరోజు 2,000 రూపాయలు కూడా ఇచ్చి ఆదుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా చంద్రన్న పెళ్లి కానుక ఒక విశిష్టమైనటువంటి కానుక. కారణం ఏమంటే పెళ్ళిడికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉంటే తల్లిదండ్రులకి భారమై బాధపడుతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారే నేనున్నానే ముందుకొచ్చి ఈరోజు పెళ్లి చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. దానిలో కూడా ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటారో అమ్మాయి తరఫున వాళ్ళు కూడా పోయి వెలుగు ఆఫీసులో రిజిస్టర్ చేసుకుంటే ఎవరైతే బీసీ అయితే 35,000, ఎస్సీ అయితే 45,000, ఎస్టీ అయితే 50,000, మైనారిటీస్ అయితే 50,000 రూపాయలు కూడా ఇచ్చి ఆ పెళ్లి చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. చంద్రన్న బీమా ఇది కూడా ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. దీనికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ కూడా 15 రూపాయలు ప్రతి మనిషి కట్టాలి. ఆ 15 రూపాయలు కట్టకపోతే ప్రభుత్వమే కూడా 15 రూపాయలు కూడా చెల్లించడం కూడా జరుగుతూ ఉంది. బీసీ సామాజిక వర్గం పార్థసారథి ఇక బలమైన నేతగా ఈ జిల్లాలో పాతుకుపోయారు. అయితే వైఎస్ఆర్సీపీ ఈసారి మీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని ఒక అధికారం తీసుకొచ్చి హిందూపుల్లో పోటీ పెట్టడం, అదేవిధంగా ఆ ప్రతిపక్షం మీకు అపోజిషన్లో కూడా ఒక శంకరనారాయణ కూడా మీ సామాజిక వర్గం నుంచి రావడం, ఈసారి ఎలాగైనా పార్థసారథిని ఢీకొనలోక దీంతో పోతున్నారు. దీన్ని మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు? ప్రజానీకానికి అందరూ కూడా తెలుసు, గత 35 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గంతో కూడా అందరితో కూడా మామ, బావ, అల్లుడు, అక్క అనేటువంటి పేరు పెట్టి పిలిచే తత్వం ఉన్నటువంటి వ్యక్తి నేను పార్థసారథి. కానీ ఎక్కడో కర్నూలులో ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాధవ్ ఇక్కడికి వచ్చాడు. ఆయన వలస పక్షి. ధర్మవరం నుండి వచ్చాడు ఈయన శంకరనారాయణ. ఆ స్థానికేతరులు, ఇద్దరు స్థానికేతరులు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం ఉండదు, వాళ్ళ మీద ఎలాంటి నమ్మకం లేదు. ఇక్కడ పుట్టి పెరిగాను, వీళ్ళందరితో కూడా సంబంధాలు ఉన్నాయి, ఒక రిలేషన్స్ ఉంది. కాబట్టి నా తరఫున నాకే సహకారం ఇస్తారు తప్ప వాళ్ళ మీద నమ్మే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్లో ఎక్కడ ఉండదనే భావిస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో చూసుకుంటే పెనుగొండ ఒక స్థాయిలో అంటే రాళ్ళు రప్పులు ఉన్నటువంటి పొలాలు ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ప్రధానంగా కియా పరిశ్రమ రావడం, ఆ తర్వాత గొల్లపల్లికి నీళ్ళు తీసుకురావడం, ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని మీ కాన్స్టిట్యున్సీలో మొత్తం డెవలప్ చేశారు. ఇది మీ ఎలక్షన్లో ఎలా ఉపయోగపడుతుంది? అసలు ఈ డెవలప్మెంట్ ఎలా సాధ్యమైంది మీకు? అంటే ప్రత్యేకించి ఈ అనంతపూర్లో ఈ పెనుగొండ పర్టికులర్గా ఎన్ని తీసుకొని రావడానికి ఎట్లా మీ కృషి ఏంటి అసలు? కియా పరిశ్రమ ఇక్కడ రావాలంటే నీళ్ళు అనేది అవసరం. అయితే ఆ రోజుల్లో చూస్తే ఇంకా ప్రాజెక్టు కొద్దిగా ఒక 75% పూర్తయింది. ఆ క్రమంలోనే కియాకు సంబంధించినటువంటి దక్షిణ కొరియాకు చెందినటువంటి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత పరిశీలించి మాకు నీళ్ళే లేవు, ఎట్లా ఈ ప్రాజెక్ట్ కడతామని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక భరోసా ఇచ్చారు. 6 నెలల లోపలే ప్రాజెక్టు పూర్తి చేస్తాం, నీళ్లు నింపుతాం, తర్వాత మీరే చూస్తారు, తర్వాత మీరే ఫ్యాక్టరీ ఇక్కడ ఒప్పుకుంటారని చెప్పారు. ఒప్పించారు, మెప్పించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఒక అనంతపురం జిల్లా అంటే ఎనలేని ప్రేమ. దానికి కారణం ఒకటే, 2014 ఎన్నికల్లో 12 అసెంబ్లీ సీట్లు 2 లోక్సభ సీట్లు గెలిపించడం ద్వారా అధికారంలోకి వచ్చేదానికి అనంతపురం జిల్లా ప్రజానీకం బాగా ఉపయోగపడ్డారు. రాయలసీమలోనే అత్యంత ఎక్కువ సీట్లు ఇచ్చినటువంటి జిల్లా అనంతపురం జిల్లా. ఇది ఎప్పుడు ఓడిపోయినప్పుడు కూడా అత్యధికమైనటువంటి సీట్లు ఇచ్చినటువంటి జిల్లా.
నందమూరి తారక రామారావుని నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా ఈ జిల్లాలోనే ఆ రోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకొని అదేవిధంగా ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి అసువులు బాసినటువంటి జిల్లా అనంతపురం జిల్లా. కాబట్టి ప్రత్యేకంగా అనంతపురం జిల్లా మీద ఒక ప్రేమ ఉంది. అందుకోసమే ఈరోజు ప్రాజెక్టు పూర్తి చేశాం. అదేవిధంగా కియా పరిశ్రమ తీసుకొని వచ్చి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక ఆకాంక్ష, ఒక పట్టుదల, అదేవిధంగా రాళ్లసీమగా మారుతుందన్నటువంటి అనంతపురం జిల్లాని కాదు నేను రతనాల సీమగా మారుస్తానని ఒక కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులతో, ఆయన యొక్క ఆశీర్వాదంతో ఇన్ని కార్యక్రమాలు చేసేదానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా ఈరోజు పెనుగొండ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా ముందు గతంలో చూస్తే 2 లక్షల రూపాయలు విలువ చేసే భూములు ఈరోజు కోట్లలో ధరలు పలుకుతున్నాయంటే ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యం. అదేవిధంగా ఈరోజు చాలామంది ఈరోజు ఆర్థికంగా ముందుకు పోతున్నారు, ఆర్థికంగా ఎదిగారు అంటే దానికి కారణం ఈ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని మరవకూడదు. ముఖ్యంగా పెనుగొండ పట్టణాన్ని తీసుకున్నట్టయితే అది ఒక మండలానికి ఎక్కువ, పంచాయతీకి తక్కువ అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు శరవేగంగా ఈరోజు ఒక ముఖ్య పట్టణంగా ఎదుగుతూ ఉంది. ఇది భవిష్యత్తులో అనంతపురం జిల్లాకు ఒక తలమానికంగా, ఒక మంచి సిటీగా కూడా మారుతూ ఉంది. ఆనాడు కృష్ణదేవరాయలు ఇక్కడ క్యాపిటల్ సిటీగా పెనుగొండని ఎంచుకొని పరిపాలించినటువంటి తరుణం. అదేవిధంగా రేపు భవిష్యత్తులో అనంతపురం జిల్లాకే ఒక తలమానికంగా ఈ పెనుగొండ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నాకు విశ్వాసం ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా 3 అంతస్తులు 4 అంతస్తులు మేడలు అన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయంటే ఖచ్చితంగా ఆ విధంగా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తూ ఉన్నా. అందుకోసమే నేను ఒకటే చెప్పేది, నేను ఈరోజు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాను, స్థానికుని. స్థానికేతరులు వస్తారు పోతారు. ఈరోజు వీరాపురానికి వస్తూ ఉంటాయి, పక్షులు వస్తాయి గుడ్లు పెడతాయి, పిల్లలు లేపి వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప ఇక్కడ స్థిరంగా ఉండవు. కాబట్టి స్థిరత్వం లేనటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఏమీ చేయలేనటువంటి కొత్తగా వచ్చి చేసేస్తానంటే నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా పార్థసారథి ఏమీ చేయలేదని చెప్తా ఉంటాడు ఈ వ్యక్తి, నా ప్రత్యర్థి. కళ్ళుండి చూడలేనటువంటి కబోదులు వీళ్ళు ధృతరాష్ట్రులు. నాకు తెలిసి, నాకే కాదు ఈ జిల్లాలో ఉండేవాళ్ళు కాదు, ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి కూడా తెలుసు. ఈరోజు పార్థసారథి 5 సంవత్సరాలు ఏనలేని అభివృద్ధి చేశారని ఈ వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. అబ్బా మన రొద్దం మండలంలో ఈరోజు 100 కోట్ల రూపాయలు పెట్టి తారు రోడ్లు వేశారు, ఆ 10 సంవత్సరాల కాలంలో ఏవి కూడా పనులు జరగలేదని కూడా భావన వాళ్ళలో ఉంది. కానీ ఏదో ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నిజంగానే సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ లేకపోతే ఆ వైఎస్ఆర్ పార్టీ ఈ మూతేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఆ పత్రికను అడ్డం పెట్టుకొని, ఆ అవినీతి పత్రికను అడ్డం పెట్టుకొని ఈరోజు యథేచ్ఛగా ఒకటి జరిగితే దానికి 20 జోడించి, చిన్న పొరపాట్లుంటే పెద్ద పొరపాట్లుగా, అదేదో గోరంతుంటే కొండంతగా, అదేవిధంగా అందరినీ ఏదో అవినీతి పరులని ఆ విధంగా చిత్రీకరిస్తూ ఈరోజు వాళ్ళ పబ్బం గడుపుతూ ఉన్నారు. ఆ పార్టీని బతకాలని చూస్తూ ఉన్నారు. ఆ బతికే పరిస్థితి లేదు. కారణం ఒక్కటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు. 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నటువంటి తరుణంలో కూడా ఈరోజు శరవేగంగా ఈరోజు అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధస్సు, పరిపాలన తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక మేధస్సును, ఒక మేధావిగా, దేశంలోనే పేరెన్నికగన్న ఒక రాజకీయ నాయకుడిగా, మచ్చలైన నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా అవినీతిపరుడు, అదేవిధంగా వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని ముఖ్యంగా అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి, శుక్రవారం కోర్టుకు పోయేటువంటి వ్యక్తి, 13 ఈడీ కేసులు ఉన్నటువంటి వ్యక్తి, 43,000 కోట్ల అవినీతి కంపు కొడుతున్నటువంటి ఈ వ్యక్తి మీద ప్రజలు ఏ విధంగా ఆయనకు ఓట్లేయాలో ప్రజలే తేల్చుకోవాలి. అయితే నేను కూడా ఈసారి చూస్తే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా ఈసారి ఎలాగైనా కూడా తెలుగుదేశం పార్టీని ఓడించాలని కంకణం కట్టుకొని ఈరోజు వెళ్తూ ఉంటే బీసీల సమాధుల మీద పుట్టినటువంటి బీసీలంతా కూడా మీరు కళ్ళు తెరవాలి. యాలంటే ఆ రాజ్యం వచ్చే రాక్షస రాజ్యం, ఆ రాక్షస రాజ్యం రావాలా, మంచి పరిపాలన కావాలా, మీకు భద్రత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలా, అవినీతి పరుడు రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా, ఈరోజు కేసీఆర్ చేతిలో తొత్తుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా, అదేవిధంగా మోదీ చేతిలో తొత్తుగా బతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సామంతరాజు ఈయన కావాలా, అదే ఆంధ్రలో ఆత్మవిశ్వాసంతో బతకాలి, ఆంధ్రులే రాష్ట్రాన్ని పరిపాలించాలి తప్ప ఏ ఒక్క కేసీఆర్ పరిపాలించేదానికి అవకాశం లేదు.
పర్సర్ గారు చెప్పండి, అంటే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా గెలుపుకు మీకు దోహదపడే అంశాలు ఏమున్నాయంటారు? అందరినీ కలుపుకుపోవడం, అదేవిధంగా అభివృద్ధి చేశాను. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతోనే తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక జిల్లా అధ్యక్షుడిగా, సీనియర్ నాయకుడిగా జిల్లా మొత్తాన్ని మీరు సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో మీ నియోజకవర్గం వచ్చేదలకే ఒక బీసీ నాయకులు ఇద్దరికి ఉన్నారు, ఒక ఎంపీ, ఎమ్మెల్యే. సో కొంత ఏదో గ్యాప్ ఉందని చెప్పి ఈ ఎలక్షన్స్ కొంత ఈ టీడీపీ పార్టీలోనే కొంత అసంతృప్తులు కొంతమంది ఉన్నారని చెప్పి, సో దీన్ని ఎట్లా కలుపుకొని ముందుకెళ్తున్నారు? ఈ ఎలక్షన్ ఎట్లా ఇది చేసుకుంటారు? ఇద్దరు కలిసిమెలిసి తిరుగుతాం, సమన్వయం చేసుకుంటాం, ముందుకెళ్తాం, మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. ఒక చరిత్ర ఏమంటే మాది కూడా 83లో పార్టీ పుట్టిన తర్వాత అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నీ కూడా కూర్చొని మాట్లాడుకొని సమన్వయపరచుకొని ముందుకెళ్తున్నాం. అనంతపురం జిల్లాలో ఇది కొత్త కాదు, అందరూ ఎప్పుడు కామన్గా ఉంటాయి. ఎప్పుడు కూడా మా సార్ కూడా తిరుగుతూ ఉంటాడు, మీరు కూర్చోవడం లేదు, మాట్లాడుకోవడం లేదు, మీ గ్యాపులు పెరిగినాయని చెప్తున్నాం. ప్రతి ఎన్నికలో అదే చెప్తూ ఉంటాడు. మేము చెప్పినా కూడా మేము కూడా ఆయన చెప్పినప్పుడు కూడా వింటూ ఉన్నాం. అదే రీతిలోనే భవిష్యత్తులో కూడా ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరుగు అందరినీ సమన్వయం చేసుకుంటాం. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఈసారి ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. 14 సీట్లు గెలుస్తాం, లోక్సభ సీట్లు కూడా 2 కూడా గెలవబోతున్నాం. రాష్ట్రంలో కూడా భారీ మెజారిటీతో 25 లోక్సభ సీట్లు గెలవబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ నియోజకవర్గం చూసుకునేదానికి కొంత డిఫరెంట్ అగ్రికల్చర్ విధానంలో కొంత రకరకాలు ఉంటుంది. అంటే ఎక్కువ ఇక్కడ ఈ పట్టు సాగు ఎక్కువ ఇక్కడ ఉంటుంది. గతంలో అప్పట్లో ఎన్టీ రామారావు వాళ్ళకి ప్రత్యేక రాయితీలు ఇచ్చారు, కొన్ని గ్రామాల్లో చేశారు. సో దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? ఈ పట్టును కానీ మిగతా ఉన్న ఈ అగ్రికల్చర్ సెక్టర్ని ఏ రకంగా మీరు డెవలప్ చేయబోతున్నారు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా, అనంతపురం జిల్లా ఈరోజు ఏదైనా కమర్షియల్ క్రాప్ ఉందంటే అది సిరికల్చరే. అది సిరికల్చర్ నిజంగా బంగారు పంటలు. దాని ద్వారా ఈరోజు ఆర్థికంగా ఎదిగేదానికి రైతులకి మంచి అవకాశం వచ్చింది. అందుకోసమే రైతులు నిర్మించుకునేటువంటి షెడ్లకు కూడా ఈరోజు భారీగా రైతులు ఇచ్చి ఆ కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తూ ఉన్నాం. పట్టుకు అదేవిధంగా రైతులు అమ్మేటప్పుడు కూడా దాని మీద కూడా కేజీకి 40 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. తద్వారా రైతు కూడా ఈరోజు ఎకనామికల్గా అభివృద్ధి చెందేదానికి కూడా మంచి అవకాశం వచ్చింది. సో ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యే కాబోతున్నారు. పార్థసారథి మరోసారి పెనుగొండ ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ ప్రణాళిక ఏంటి అసలు? అంటే పెనుగొండని ఏ రకంగా మీరు మార్చబోతున్నారు? ఇప్పటికే చాలా డెవలప్మెంట్ వచ్చింది, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ప్రజల నుండి వచ్చేటువంటి విన్నపాలు తీసుకుని వారు చెప్పేటువంటి సమస్యలు విని అదే ఎజెండాగా రూపొందించుకుని భవిష్యత్తులో ఈ పెనుగొండ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓవరాల్గా తీసుకుంటే పెనుగొండ నియోజకవర్గం ఒక టీడీపీకి కంచుకోట. ఇటు బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ప్రధానంగా మీరు ఒక బలమైన నాయకుడిగా ఇక్కడ ఉండబోతున్నారు. ఈసారి పార్టీకి కానీ ఈ నియోజకవర్గం నుంచి ఎలాంటి గెలుపు ఇవ్వబోతున్నారు? ఈరోజు చూసినట్లయితే పెనుగొండ నియోజకవర్గాన్ని తీసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఒక్కసారి మాత్రం 89లో మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేనటువంటి తరుణంలోనే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. తర్వాత అన్ని ఎలక్షన్స్లో కూడా 83 అయితేనేమి, 85 అయితేనేమి, 89 మినహా 94 అయితేనేమి, 99 అయితేనేమి, 2004 అయితేనేమి, 2009 అయితేనేమి, 2014 అయితేనేమి, 2019లో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. దాంట్లో ఎవరికి అనుమానాలు అక్కర్లేదు. వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా నవరత్నాలను పెట్టరు, రైతాంగానికి కానీ తర్వాత వీటికి కానీ. దీని మీద కొంత అట్రాక్ట్ కాబోతున్నారు జనాలు. కొంత ఈ జగన్ వేవ్ కూడా కొంత పనిచేస్తుంది అనేది కొంత అయితే వినిపిస్తుంది. సో ఆ ఇంపాక్ట్ పెనుగొండలో కానీ అనంతపురం జిల్లాలో కానీ ఏ రకంగా ఉంది అసలు? ఆ ఇంపాక్ట్ ఎక్కడా లేదనే భావిస్తున్నాం. ఆయనే నకిలీ మనిషిగా నకిలీ రత్నాలు ఇస్తాం, నవరత్నాలు ఇస్తామని చెప్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన మీదే నమ్మకం లేదు. ఆయనే పెద్ద అవినీతిపరుడు. ఆయన చెప్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఆయనకు అవగాహన, ఆలోచన, పరిపాలన తెలిసినటువంటి తలకాయ లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తలున్నటువంటి మేధావి, అదేవిధంగా అవగాహన, ఆలోచన, పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, విశ్వాసంతో, అదేవిధంగా మా మీద ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి, అదేవిధంగా అందరితో సమన్వయం చేసుకున్నటువంటి వ్యక్తిగా తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. దాంట్లో ధర్మానం ఎవరికీ అక్కర్లేదు. సో అయితే ఈ ఓవరాల్గా ఇప్పటివరకు కూడా తీసుకుంటే పెనుగొండ ఈ రొద్దం కానీ ఇదంతా కూడా బాగా డెవలప్మెంట్ అయింది. పెనుగొండ నియోజకవర్గం ఓవరాల్గా తీసుకుంటే కూడా
మీరు అంటే ఒక ప్లానింగ్ ఏమైనా ఉందా, అంటే ఏం చేయబోతున్నారు ఏంటి అనేది? అంటే ఈ పెనుగొండ రాయలు కోట ఉంది, అదేవిధంగా కోట ఉత్సవాలు ఈ మధ్యనే చెప్పారు. ఈ పెనుగొండ మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏదైనా ఉందా, లేదంటే ఈ నియోజకవర్గంలో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం జరగబోతుంది, దాన్ని ఎట్లా తీసుకుంటారు? పెనుగొండ నియోజకవర్గం, పెనుగొండ పట్టణం ముఖ్యంగా ఒక టూరిస్ట్ హబ్గా మార్చాలనేది నా ధ్యేయం. దానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు రోడ్డు బ్రహ్మాండంగా వేస్తున్నాం. భవిష్యత్తులో ఒక ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించాలనేది నా కోరిక, నా తలంపు. అది భవిష్యత్తులో రేపు 5 సంవత్సరాల కాలంలో ఎటు తిరిగి అక్కడ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించినటువంటి శిథిలమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తద్వారా ఆల్రెడీ ఈరోజు పరిశ్రమలు వచ్చాయి. అదేవిధంగా ఆ కొండ మీద ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణం ఉంది, మంచి దేవాలయాలు ఉన్నాయి. దానికి తోడు ఇస్కాన్ వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని అయితేనేమి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని ఆలయం కూడా నిర్మిస్తామని వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. ఆ కొండ తొందరగా రోడ్డు తొందరగా కాలేదు కాబట్టి కొద్దిగా డిలే అయింది. ఇస్కాన్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి అది కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచేటువంటి ఆలయాన్ని అక్కడ నిర్మించాలని అక్కడ ఉన్నటువంటి మధు పండిట్ గారు, ఎవరు ఇస్కాన్ టెంపుల్కి చెందినటువంటి పెద్ద ఆయన మధు పండిట్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి దీన్ని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా తప్పకుండా నెరవేరుతుంది. వాళ్ళు కూడా తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు, ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా తప్పకుండా వాళ్ళకి ఇస్తాము. దాదాపుగా 6 ఎకరాలు కూడా ప్రభుత్వం కూడా వాళ్ళకి ల్యాండ్ కూడా అలాట్ చేసిందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే నియోజకవర్గం చాలా పెద్దది, 6 మండలాలు ఉన్నాయి, అసలు 5 మండలాలు ఉన్నాయి. టైం ఏమో చాలా తక్కువ ఉంది. దీన్ని ఎట్లా మీరు క్యాంపెయిన్ని అన్ని మండలాలకి జనాలకి ఎట్లా వెళ్ళబోతున్నారు? ఆల్రెడీ మొదలే కలియ తిరిగాము. ఇప్పుడు ఉదాహరణకి సోమందేపల్లి మండలంలో మా కుమార్తె 3వ కుమార్తె జ్యోతి వాళ్ళిద్దరు తిరుగుతున్నారు. పెనుగొండ పట్టణాన్ని నేను, మా భార్య కూడా తిరగడం జరిగింది. అదేవిధంగా గోరంట్లకు కూడా ఈ రోజు నుండి మా భార్య కూడా అక్కడ కూడా వెళ్తుంది. అదేవిధంగా పరిగి మండలం మా కుటుంబ సభ్యులు అందరూ, అదేవిధంగా మా పార్టీ నాయకులు, మా మిత్రులు, శ్రేయభిలాషులు అందరూ కూడా కలిసి తిరగడం జరుగుతుంది. నేను ఈ నియోజకవర్గానికి కొత్త వ్యక్తి కాదు కాబట్టి అందరితో నా పరిచయాలు ఉన్నాయి. నా క్యారెక్టర్ ఏమి, నా స్వభావం ఏమి అందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా నాకు ఆశీర్వదిస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. గత 5 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకుని వెళ్ళాం. అదేవిధంగా నేను కూడా ఎవరైనా చనిపోతే వెళ్తా, ఒక పెళ్ళి అయితే వెళ్తా, ఒక శుభకార్యం అయితే వెళ్తా, అట్లా అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను కలియదిరగాల అవసరం లేదు. ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉన్నాను కాబట్టి ఈరోజే కొత్తగా పోయేదేం లేదు. కాబట్టి ఈజీగా గెలుస్తాను, దాంట్లో డౌట్ ఏం ఎక్కర్లేదు. ఓవరాల్గా ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పుడు ఎలక్షన్ మరి షార్ట్ పీరియడ్, ఒక 15 రోజులు 18 ఎలక్షన్ ఉంది. దీన్ని మీరు క్యాడర్కి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? క్యాడర్కి ఆల్రెడీ 5 మండలాలకు సంబంధించినటువంటి 5 మండలాల మీటింగులు కూడా పెట్టాను. అదేవిధంగా ఆ మండలంలో నాయకులకి అందరికి కూడా ఒక రివ్యూ పెట్టుకునేసి అందరికీ దిశా నిర్దేశం కూడా చేశాను. పంచాయతీ వారీగా మాట్లాడి ఏ విధంగా రేపు ఎలక్షన్ చేయాలనేది కూడా చెప్పాం. ఆల్రెడీ పాంప్లెట్స్ అన్ని డోర్ టు డోర్ కూడా చేరాయి. ఇకపోతే బ్యాలెట్ పేపర్ చేరాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రోడ్ షోల ద్వారా అన్ని ప్రాంతాలు కూడా కలిదిరిగి నమస్కారం పెట్టుకొని చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి ఓట్లు అడిగే కార్యక్రమాన్ని రేపు 25 తర్వాత స్పీడ్గా, శరవేగంగా కూడా, వాయువేగంగా కూడా ప్రజలకు వెళ్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓవైపు తీసుకుంటే ఒక మాజీ ఐపీఎస్ అధికారులను లేదా పోలీస్ అధికారులను ఓవైపు మీ సామాజిక వర్గాలను అంటే ప్రత్యేకంగా పట్టుకొచ్చి హిందూపూర్ పార్లమెంట్లో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ బాగా బలంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు, ఎట్లా తిప్పికొడుతున్నారు? అధికారి ఆయన ఏదైనా పని చేసింటే, ప్రజల యొక్క మన్ననలు పొందింటే అలాంటి వారి మీద అభిమానం ఉంటుంది. ఎక్కడో వలసొచ్చి ఏదో అరాకొర చేసినటువంటి వ్యక్తులు ఈరోజు వలస పక్షులు. ఈరోజు హిందూపురానికి ఒక ఆయన తీసుకొచ్చారు నంద్యాల నుండి, అదేవిధంగా కర్నూలు నుండి ఎంపీ క్యాండిడేట్ని తీసుకొచ్చారు, ధర్మవరం నుండి ఇక్కడ తీసుకొచ్చారు, కళ్యాణ్ దుర్గానికి బెంగళూరు నుండి ఒక ఆమెను తీసుకొని వచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరినీ వలస, అంటే ఈ జిల్లాలో కాంటెస్ట్ చేసే మగోళ్ళే లేదు అనేటువంటి పరిస్థితి కల్పించారు. అట్లనే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి కూడా టికెట్లు ఇచ్చారు. ఈ అనంతపురం జిల్లాలో ఒక 2 మినహా
ఎవరు శంకర్ నారాయణ, ఇక్బాల్ తప్ప మిగతా అందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగా భావిస్తున్నాం. ఈరోజు ఉషశ్రీ ఆమె భర్త రెడ్డి, అదేవిధంగా తిప్పేస్వామి భార్య రెడ్డి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, సాంబశివారెడ్డి ఆయన భార్య ఎస్సీ. అట్లా చెప్పుకుంటూ పోతే అన్ని 12 సీట్లు ఇచ్చేశారు. కాబట్టి జనములు కూడా అనంతపురం జిల్లా బీసీలు కిల్లా కంచుకోట, అదేవిధంగా ఈ ప్రాంతంలో తీసుకొని వచ్చి ఒకే సామాజిక వర్గాన్ని రుద్దుతారంటే జనాలు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని సామాజిక వర్గాల్ని అన్ని కలిపి ఏర్పాడైందే తెలుగుదేశం పార్టీ. అన్ని సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చాం, రెడ్లకి ఇచ్చాం, కమ్మలకి ఇచ్చాం, బోయలకి ఇచ్చాం, కురువలకి ఇచ్చాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని కులాలకి ఇచ్చిన వీవర్స్ కమ్యూనిటీకి ఇచ్చాం. అట్లా చెప్పుకుంటూ పోతే గౌడ కమ్యూనిటీస్కి ఇచ్చాం. ఇట్లా ఇన్ని కులాలు మతాలను ఏకం చేసి ఒక త్రాటిపై నడిపిస్తూ ఉన్నాం. అందుకోసమే మమ్మల్ని నమ్ముతారు, తెలుగుదేశం పార్టీ నమ్ముతారు. అన్ని సామాజిక వర్గాల పార్టీ తెలుగుదేశం, అది ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ అని ఈరోజు ప్రజల్లో ఉంది. కాబట్టి జనాలంతా కూడా మమ్మల్ని విశ్వసిస్తారు, వాళ్ళు విశ్వసనీయరు. ధన్యవాదాలు పార్థసారథి గారు. నమస్కారం అండి, ధన్యవాదాలు.